ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది. వాళ్ళకి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరి ఇళ్ళు కూడా నేలమట్టమైపోయినాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఒక సగటు మనిషిగా నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయాల గొడవల్లో కక్షల్లో అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురాకండి. దయచేసి అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురావద్దు. కరోనా వల్ల 2 ఏళ్ళు పోయింది వైసీపీకి ప్రభుత్వంలో. మిగతా 3 సంవత్సరాల్లో ప్రతి పేదవాడు ఎలా ఉన్నాడో ఒక్కసారి గమనించండి, ప్రతి రైతు ఎలా ఉన్నాడో గమనించండి. ఇప్పుడు ఉన్నవాడు ఇంకొంచెం బాగున్నాడు, లేనోడు మరింతగా లేనోడు అయ్యాడు. అంతే. మధ్యతరగతి వాడికి పోన్లే ట్యాక్సులు తగ్గించారు, పోన్లే సుంక ఇవన్నీ కూడా మనకి అనువుగా ఉన్నాయి అని అనుకుంటున్నారు. అంతకుమించి ఏముంది? ఒక్కటే అడుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ టైంకి వస్తున్నాయి? లాస్ట్ టైం మొన్న ఏ టైంకి వస్తున్నాయి? ఎన్నికల ప్రచారంలో అదే పెద్ద అంశం. ఏ టైంకి వస్తున్నాయి? కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాలి, మీ ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ మీ యుద్ధంలో అమాయకపు ప్రజల్ని మాత్రం బలిపశువుల్ని చెయ్యకండి.